ఇదేదో జరిగిపోయినట్లుగా ఇది ఒక పెద్ద కథనంగా రాసి నా వ్యక్తిత్వాన్ని హననం చేసినందుకు చాలా బాధేసింది. అంతేకాకుండా దాన్ని పెట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను అధికారాన్ని అడ్డం పెట్టుకొని అపవిత్రం చేస్తున్న విధంగా మాట్లాడటం, దాని వెనక ఏదో లబ్ధి పొందడం కోసం నేను చేస్తున్న మాట్లాడుతూ చేయటం వల్ల ఆ విధంగా జరగకూడదు. ఈ యొక్క ప్రభావం అనేది ప్రభుత్వం మీద కానివ్వండి, ముఖ్యమంత్రి గారికి పడకూడదు. బోర్డుకు సంబంధించి తీర్మానం చేసినట్టు బోర్డుకు సంబంధించి కూడా బోర్డు మీద పడకూడదనే ఉద్దేశంతో నేను రాజీనామా చేయటం. ఈరోజు ఏదైతే మీరు ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ ఇచ్చారు, దానికి సంబంధించి కూడా బోర్డు మెంబర్లు అందరూ కూడా అగ్రీ అయ్యారు, కేవలం ఒకళ్ళిద్దరు. అయినప్పటికీ తీర్మానం ఓకే చేశారు. అయినప్పటికీ మరి రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చింది? తీర్మానం ఓకే చేసి ప్రభుత్వానికి కూడా చెప్పా కదా, జరిగినటువంటి విషయాలు కూడా వీళ్ళు ఈ విధంగా నన్ను ఎందుకంటే ఒక పత్రికకు సంబంధించి తన ఇష్టానుసారంగా ఏదైనా రాసేటప్పుడు నన్ను కూడా సంప్రదించాల్సి వస్తుంది. రైట్ ఆర్ రాంగ్, నువ్వు మేము చెప్పేటువంటి అభిప్రాయాన్ని ఏకీభవించవచ్చు. ఈ ప్రభుత్వం బోర్డుకు సంబంధించి ఏదో చేస్తున్నారు, నాకు ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నారు, అలాంటిది ప్రచారం జరగకూడదు, అలాంటి కుట్ర జరుగుతుంది కాబట్టి దానికి ఇబ్బంది కలగకూడదు అన్నట్టు నా వల్ల ప్రభుత్వానికి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎలాంటి ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతోనే నేను రాజీనామా. అంటే చూడొచ్చండి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఆయన కూడా ఒకటి రిక్వెస్ట్ చేశారు, అయితే దాన్ని తిరస్కరించారు కూడా. ఇప్పుడు గవర్నమెంట్కి ఇవ్వటం తర్వాత ఇంకోటి వేరే, ఇది నా కొత్త కేసు కాదు, ఇది పాతది. ఇంతకుముందు అక్కడి అలాట్ అయిన దాన్ని క్యాన్సిల్ చేసి కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చేశారు కాబట్టి దాన్ని రియలాట్మెంట్ చేయమని అడుగుతున్నాను నేను. అంతేగానివ్వండి కొత్తగా ఇవ్వమని నేను అడగట్లేదు. అంటే గతంలో ఎందుకు రిజెక్ట్ అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా అక్కడ రియల్ ఎస్టేట్ దందా జరుగుతుంది కదా, ధర్మారెడ్డి గారు ఇప్పుడు ధర్మారెడ్డి గారు వారి ఇష్టానుసారం చేశారు. ట్రస్టులు ఏర్పాటు చేసిన వాళ్ళకి ఇచ్చారు భూములు, తర్వాత పెద్ద పెద్ద కంపెనీలకి భూములు ఇచ్చారు. భూములకి రేట్లు పెట్టి ఇచ్చేటువంటి పరిస్థితి కనపడదు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైంది, దాని ముందా వెనక మధ్యని కాదు కదా, ఆ ప్రాంతం అన్న కూడా పవిత్రమైనటువంటి స్థలం అది. ఆ స్థలానికి కూడా రేట్లు పెట్టారు, ఏదైతే దగ్గర అయితే ఎంత, దూరం అయితే ఇంత రేట్లు పెట్టినటువంటి పరిస్థితి ఇచ్చా. నాకే దానికి సంబంధించి ట్రస్ట్ కూడా ఏర్పాటు చేసి ట్రస్టులు కూడా హ్యాండ్ ఓవర్ చేశారు. ఎవరికి ట్రస్ట్కి ఏర్పాటు చేసి ఎవరు చేసినా కూడా దానికి మేమందరం ట్రస్టీలమే.